బాజీ మీరు గ్రేట్ బాజీ. థాయిలాండ్ ఏనుగు షర్ట్ వేసుకున్నారు. చెట్టు కింద గోరింటాకులు అవుతున్నాయి. గోరింటాకులు ఒక్కొక్కరికి. అమ్మా సూరత్ నుండి కొన్ని పెద్ద పెద్ద పార్సల్ వచ్చాయి. పెట్టుబడి బట్టలన్నీ మొత్తం సర్దియాలన్నమాట. ఈయన ఫస్ట్ కనెక్ట్ చేస్తారు. మా చెల్లి గాబరా వెళ్ళిపోతుంది పార్సల్ ఏటొచ్చాయో చూసేదానికి. ఇదిగో ఈ పెద్ద బెడ్రూమ్ లోనే పెట్టించాము. పార్సల్ వచ్చి రాగానే ఒక నిమిషం ఏసీ కూడా ఆన్ చేయమందాము. బయట గుబగుబలు ఆడేస్తుంది. నేను ముందు ఓపెన్ చేస్తాను అనమాట. మా చెల్లెల్ని ఎంచుకోమంటున్నాను ఏ డ్రెస్ కావాలంటే డ్రెస్. ఇదిగో ఒకటి నీట్ గా సర్దిసి ఎవరికాళ్ళకి పేరు రాసిస్తే పని అయిపోద్ది. ఇంకో మన సూరత్ లో వెళ్ళాం కదా, అన్ని మంచి క్వాలిటీ దగ్గరుండి చెక్ చేయించి మరి తీసుకున్నాను అనమాట. ఆ మధ్య చాలా మంది కమెంట్ చేశారు కదా సూరత్ లో కొన్ని బట్టలు క్వాలిటీ ఎలా వచ్చాయి అక్క అని చెప్పి. నేనంటే దగ్గరుండి క్లాత్ చెక్ చేయించి కొనుక్కున్నాను కాబట్టి క్లాత్ అంతా చాలా మంచి క్వాలిటీ తీసుకున్నాను. వచ్చేదాకా నాకు నమ్మకం కుదరలేదనమాట. ఎలా వస్తాయి ఏటో అనుకున్నాను అనమాట. అంటే మనం ఇచ్చింది ఒకటిని వాళ్ళు పంపించింది ఒకటి అయితే దెబ్బైపోతాం అనేసి. ఇంకో ఇల్లుది ఒక పార్సల్. ఇంకో మామూలుగా డ్రెస్సులన్నీ ఒక దాంట్లోనండి, ఇంకా చీరలు అలాంటివన్నీ ఇంకో దాంట్లో పెట్టించాం అనమాట పెట్టుబడివి. ఒక్క డ్రెస్ కూడా మిస్ అవ్వకుండా వచ్చాయి అన్నిని. మా చెల్లి తెగ బాధపడిపోతుంది. ఎల్లో డ్రెస్ మొన్న హల్దీ టైంలో వచ్చినా బాగున్నాను వేసుకుందాం చక్కగా అని. కానీ ఈ ఎలక్షన్ హడావిడి వల్ల పార్సల్ లేట్ అయిపోయింది అనమాట. లేకపోతే చాలా వేరంగా వచ్చేదంట. కనీసం సంగీతకైనా వచ్చింది, సంతోషించాలి. కానీ ఏం వేసుకోవాలో వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇన్ని డ్రెస్సుల మధ్యలో. మెయిన్ అక్కడ సింగిల్ పీస్ అమ్మట్లే కదా, ఇంక అందుకే 4 పీసులు కొన్నాం అనమాట ఒకేలాంటివి. ఇంకా రెడీ అయ్యారో లేదో చూద్దాం. నువ్వేట్రా పరుపు వేసుకొని పడుకుంటావు బయట, ఇంటి బయట చల్లగా ఫ్యాన్ వేసుకొని రాటప్పుడే చూడు. ఎండలకి ఆకులన్నీ ఎలగైపోయావు. పచ్చగా వేసారు. ఫస్ట్ మరో 4 కమ్మలు పేర్పించాలి పైన. ఇంకా ఎవరైతే రెడీ అవ్వలేదో వాళ్ళకి చురకలు పెడదాము లోపలికి వెళ్ళి. అక్క డ్రెస్ వేసుకో, సంగీత చేరేటే డ్రెస్ వేసుకోవాలి. బాజీ రెడీ అవ్వలేదు ఇంకా. అబ్బా ఎంత ఎండ అయినా టీ మాత్రం మానబుద్ది. ఇది థ్యాంక్ యూ అత్త. చీర్స్ అక్క. వేడి వేడి టీయా కావాలా? బాజీ మీరు గ్రేట్ బాజీ. థాయిలాండ్ ఏనుగు షర్ట్ వేసుకున్నారు. ఏనుగుది అదిరిపోయింది, మామూలుగా లేదు. డీజేలో వాయి కొట్టియాలి. ఎలాగేస్తారు స్టెప్? ఎలాగేస్తారు స్టెప్ చెప్పండి ఫస్ట్. అది జింగిచక్క వెయ్యాలి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? వెయ్యండి ఒకటి ఏదో ఒకటి చెయ్యి పైకెత్తి. అది 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 థాయిలాండ్ షర్ట్ మీరే హైలైట్. భలే ఉంది ఏనుగు బొమ్మ. చిన్నారి పెళ్లి కొడుకు, ఈ పక్కనేమో పెళ్లి కూతురు ఇంకా రెడీ అవ్వలేదు. అందరికన్నా మన పుట్టమ్మే నయము. చక్కగా ఎంత బే ఫ్రెష్ అయిపోయిందో, గబగబా వచ్చి ఈ లెహంగాలో దూరిపోయింది. ఇంకో ఈ స్టిక్కర్లే నచ్చేయట, కానీ ఏ స్టిక్కర్ పెడితే బాగుంటుందో తెలియట్లేదు. 2 రకాలు ఉన్నాయి ఇందులో. మన పొట్టమ్మ రెడీ చేసేసరికి టైం అయిపోద్ది అనమాట. చూడండి ఫుల్గా ఇప్పటికీ ఒక పావు గంట అయింది రెడీ చేయడం స్టార్ట్ చేసి. నేను ఒక గుడ్డ అద్దం పెట్టాను అనమాట. అద్దం లేకపోతే మాత్రం అసలు రెడీ అవ్వమంటది. ఏది పెట్టాలి? ఇదే స్టోన్. సంగీత్ మెహందీ కలిపే చేసేస్తున్నాము మరెందుకని. అసలే రేపు పెళ్లి కూతురాలు పిలిచారనమాట గౌరీ పూజకి. రేపు అందరం కలిసి పెళ్లి కూతురు దగ్గర బయలుదేరుతున్నాం పెళ్లి కూతురు చూడడానికి. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా పెళ్లి కూతురిని మేము కూడా చూస్తామని చెప్పి. నెక్స్ట్ వీడియోలో చూద్దరు గానీ ఈ బొట్టు కొంచెం పక్కకి వెళ్ళిపోయినట్టుంది. పుట్టంకి ఎంత స్టైలో ఎంత పిసరు పక్కకు కూడా జరగనివ్వదు. చూపించు. పౌడర్ మాత్రం కొంచెం ఎక్కువే మెత్తేనులేండి, ఎందుకంటే బయట ఫుల్ ఇలాగంటే అలా చెమటలు వెళ్ళిపోతాం అనమాట. గాలి లేదు. అసలే మన బుడ్డమ్మ 2 స్టెప్పులకి ఎంతగానే ఎర్రగా అయిపోద్ది అనమాట. ఇంకో నెక్స్ట్ మా అక్కల పాప. ఇగో మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు అడవిలోకి వెళ్ళాం కదా, ఆ అడవిలోకి తీసుకెళ్ళింది ఈ పిల్ల గొప్ప చలాకి. ఈ రోజు నేను అందరికి మేకప్ ఆర్టిస్ట్ అనమాట. నేను చేస్తాను అందరికి మేకప్. నీకు చేయాలా అమ్మా? ఇంకో అందరూ నెమ్మదిగా రెడీ అయ్యి వస్తున్నారు. మనం చూడండి ఇంకా చిటికలో ముస్తాబ్ అయిపోయింది నేను కూడా. ఇగో ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ బయలుదేరుతున్నాం ఇంటి దగ్గర నుంచి. పదండి. మేము తయారయ్యేసరికి ఏకం బయట లైట్ గా చీకటి పడిపోయింది. ఇగో పార్క్ లోకి వెళ్ళిపోతున్నాము. లైటింగ్ అంతా వేస్తున్నట్టున్నారు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఎప్పుడమ్మా స్టార్ట్ అవ్వాల్సింది? ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? లైటింగ్ అట్టుందమ్మా. నేను నల్లగా చీకటి దెయ్యంలో కనిపిస్తానమ్మా. ఇప్పుడు కనిపిస్తున్నావులే అమ్మా. ఎప్పుడమ్మా స్టార్ట్ అవ్వాలి? ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? మాకన్నా ముందు మీరు. ఈయన ఫస్ట్ కనెక్ట్ చేస్తారు. స్టేజ్ అదిరిపోయింది. పెళ్ళికొడుకు అందరి మొక్కలు వెలిగిపోతున్నాయి. మెహందీ పెట్టిన వాళ్ళు వచ్చారో రాలేదో చూడాలి. వీళ్ళు ముగ్గురు బుట్ట బొమ్మల్లాగా అప్పుడే రిహార్సల్స్ చేస్తున్నారు. ఇగో లెహంగా కొంచెం పొడిగైపోయింది అనమాట. కాకపోతే లోపల పెద్ద క్యాన్ పెట్టించాను. ఇంక అందుకే కొంచెం కంఫర్టబుల్ గా డాన్స్ చేయగలుగుతుంది.
ఇగో అందరికన్నా ఈ పొట్టు పొడంకే మాత్రం డాన్స్ చితగొడుతుంది. ఇదిగో మెహందీకి అందరూ రెడీగా ఉన్నారనమాట. వాళ్ళ చెట్టు దగ్గర లైట్ ఉంది చూసారా, అక్కడ పెడదాం అనుకుంటున్నాం మెహందీకి. ఈ పిల్లకాయలందరికీ మాత్రం లాస్ట్ లోనే పెట్టించాలి, లేకపోతే డ్రెస్సుల నిండా గోరింటాకు చేసుకుంటారు. ఇగోండి ఈరోజు మన ఈవెంట్ కి స్పెషల్ యాంకర్ ఏ పెళ్ళికొడుకు వచ్చాడు. చెట్టు కింద గోరింటాకు అవుతున్నాయి, గోరింటాకు ఒక్కొక్కరికి. అమ్మా ఈ లైటింగ్ కి ఒక్కొక్కరు పిండి ముద్దల్లా కనిపిస్తున్నారు. గోరింటాకు ఆ గాజులు తీయాలి, అన్ని గాజులు. గోరింటాకు పెట్టుకోవడం మానేస్తాం కానీ గాజులు తీయని అంటున్నారు వీళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ ఇలాగంటే అలాగేసేస్తున్నారు డిజైన్స్. ఇదిగో ఇద్దరు పిల్లలు వచ్చారు గోరింటాకు పెట్టడానికి. వైజాగ్ నుండి వచ్చారట, వేరంగా భోజనం పెట్టి పంపించాలి. చాలా బాగుంది అసలు డిజైన్. అసలే ఈ రోజు యాంకరింగ్ నాది, అందుకే మనం లాస్ట్ లో వద్దాం. అందరూ లైన్ గా పెట్టించుకోండి, చైర్స్ పంపిస్తాను కూర్చోడానికి. మా అమ్మగారికి కోన్తో పెట్టిన డిజైన్స్ అంత ఇంట్రెస్ట్ ఉండవు. మా అమ్మగారు తెలియకుండా గబగబా ప్లాన్ చేసాం అనమాట. ముందే చెప్తే ఆకేనే రుబ్బించి అడిగి పెట్టుకుందాం కదా అనేసి అంటున్నారు. మా అమ్మగారు చూసారా నా మీద ఎలా పడుతున్నారో నోరేసుకొని. నేను కోరేనే మా మమ్మీని ఎర్రెక్కిస్తానమాట. ఇంకా గోరింటాకు పెట్టించుకోక ముందే చేయి చూపిస్తున్నాను అనేసి కోపం అయిపోతున్నారు. సైలెంట్ మైక్ తీసుకుందాం. వావ్ బాగుంది 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 బాగుంది. నా ఫోన్ సరిగ్గా ఫోకస్ చేయరా. బుడ్డి బుడ్డి బుడంకాయ పిల్లలు స్టేజ్ మీదకి రాబోతున్నారు. పాట ఏమనుకుంటున్నారా? ఓడియమ్మ హీట్ అనుకొని స్టేజ్ ని హీట్ ఎక్కించడానికి వస్తున్నారు. రండి రండి ఫాస్ట్ గా వచ్చేయారు. మరి బుడ్డోడు ఇలాగ మైక్ చూసాడంటే పిచ్చెక్కిపోతాడు అనమాట. ఎగిరెగిరి మరి అందించుకుంటున్నాడు. మైక్ కావాలట. ఇడికి కానీ మైక్ ఇస్తే 3 ముక్కలు అయిపోద్ది. మనకేదో దిగిపోదాం. మనోడు జంపింగ్ చూడండి, అందరూ దిగినట్టు దిగడనమాట. మెట్లు ఏదో ఒకటి తగిలించుకుంటాడు. మనోడితో ఒక కేతన కాదు, ఆ మైక్ ఇచ్చినంత వరకు నాయనకాలు తిరుగుతాడు. ఇంకా ఓ పని చేద్దాము, ఆఫ్ చేసి ఇచ్చేద్దాం. మ్యూజిక్ కి పొట్టిది నెమ్మదిగా స్టేజ్ ఎక్కిపోదాం చూస్తుంది. వాళ్ళ నాన్న పక్క తీసుకెళ్ళిపోతున్నాడు సైలెంట్ గా. అసలు వీళ్ళు డాన్స్ మధ్యలో గట్ట వెళ్ళింది అనుకోండి, చేయి గట్ట తగిలితే కింద పడిపోద్దామని అదో భయం. ఆ చున్నీతో డాన్స్ చేయలేవు, తీసేస్తానంటే వద్దనిసింది అనమాట. చున్నీ అంటే గొప్పిచ్చి ఇగో దగ్గరికి మడత పెట్టి పిన్నులు పెట్టాను శుభ్రంగా. వాళ్ళందరూ ఎలా ఆడుకుంటున్నారు? అది ఆడుకునే కాదు ప్లీజ్. ఈ రోజు మా నోటితో సంగీత అయినట్టే, యాంకరింగ్ కూడా చేయనివ్వట్లేదు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన కిడ్స్ అందరూ కిందకి రావాలి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. మనోడు జలగలా వదలట్లేదు, మరెందుకని మైక్ ఇచ్చాం. సీరియస్ గా ఏడు మాట్లాడేస్తాడో అనుకున్నాను. బ్యాంకాక్ నీకు ఏటవుతుంది? నా బంగారం అమ్మకుడికిడు ఏం మాట్లాడుతాడు ఆడికి తెలీదు. ఆడి మాటలు ఆడికి రీసౌండ్ వచ్చేస్తున్నాయి కదా. ఆ మైక్ ఇటు ఇచ్చేయమ్మా అంటే ఇవ్వడానికి నచ్చట్లేదు. ఈ మాటలు మరీ ముద్దుకుంటాయి అనమాట. ఇలా ముద్దు ముద్దు మాట్లాడే సగం మమ్మల్ని పడగొట్టేస్తాడు. మనం ఏమైనా అడిగా అనుకోండి రియాక్షన్ ఇస్తాడు. వీడు తోడు వీడు తమ్ముడు వచ్చాడు. వీళ్ళిద్దరు యాంకరింగ్ కి మైండ్ పోవాలి మనందరికి. వాళ్ళ డాడీ ఎక్కడలా తీసుకుంటాడు భయం. నేను వాళ్ళ డాడీ డాన్స్ చేయాలట, అప్పుడు కానీ మైక్ ఇవ్వడట. ఇల్లు బుడ్డోడు ఏదో ఆలోచిస్తున్నాడు. వాళ్ళ మమ్మీ డాన్స్ చేయాలట, గట్టిగా పారిపోయాడు. మన బుడ్డిగాడు స్టేజ్ ఎక్కేదాకా ఒప్పుకోలేదు, అసలు ఏం ప్రాక్టీస్ చేయలేదు అనమాట. ఈయన ఏదో సింపుల్ పాట చెప్పారు. అలా గుడ్డిగా ఇన్ని ఫాలో అయిపోతున్నా అనమాట, కాపీ క్యాట్ లాగా. నెక్స్ట్ స్టేజ్ చేయాలి, ఇద్దరికి రావట్లేదు, సుతులో కలిపేస్తున్నాను నేను స్టెప్పులు. ఈయనకి పాత పాటలు అంటే గొప్ప ఇష్టం అనమాట. ఇంట్లో కూడా ఇవే వేసి చంపుతారు. అమ్మో వర్మగారో మజాక. ఆయనకన్నా డాన్స్ బాగా చేసేస్తున్నానని బలవంతంగా స్టేజ్ దింపేస్తున్నారు నన్ను. ఈ నీళ్ళు చూడండి సుంచెలకల్లాగా ఎలా దూరిపోతున్నారు. నేనే పెద్ద డాన్సర్ అంటే నాకన్నా పెద్ద డాన్సర్ మా అన్నయ్య. అసలు స్టెప్పులు రావు. తిప్పి తిప్పి స్టేజ్ అవతల కిసిరిసినట్టున్నాడు. ఎన్నిసార్లు తిరుగుతున్నా చూడండి. ఏకంగా వీళ్ళు తిరుగుతున్నాయి, మన కళ్ళు తిరుగుతున్నాయి.
మా అన్నయ్య ముక్కు చూడండి ఎంత ఉందో, ఏకంగా 2 లారీలు దూరిపోతాయి. సరదాగా ముక్కన్ని అని పిలుస్తాం మేము. అయిపోయింది మా అన్ని సీన్ కూడా అయిపోయింది. మరెందుకని స్టేజ్ దింపేస్తుంది మా వరదలు. ఇదిగో ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంటర్ అవుతున్నారు. ఇదిగో మా మరదలు కూడా పెద్దగా డాన్స్ చేయడానికి ఇష్టపడదు, అందుకే బొంగరంలా తిరిగేస్తుంది. మనోడ్ డాన్స్ కి అయితే నంది అవార్డు ఇచ్చేయచ్చు. తదుపరి నృత్య ప్రదర్శన. ఎవరు కుర్చీలు వాళ్ళు తెచ్చుకోండి, ఇల్లుగా ఇక్కడే గేట్ బయట వెళ్ళి తెచ్చుకోండి. లేట్ చేస్తే సీట్ దొరకదు. లిమిటెడ్ సీట్స్ ఆర్ అవైలబుల్. లేట్ చేసినంత మాత్రాన సీట్ దొరకదు. సో ఎవరి సీట్ వాళ్ళు తెచ్చుకోవాలి, వెళ్ళి గేట్ బయటనే ఉన్నాయి. ఇక్కడ 20 మంది ఉంటే 10 సీట్లే ఉన్నాయి. అక్కడ ఆలస్యం, ఆశాభంగం, కుర్చీలాట జరుగుతుంది. అది వర్మ గారు సీరియస్ గా స్టేజ్ ఎక్కేస్తున్నారు. కుర్చీలాట పెడతారు ఇప్పుడు అందరికి. పిల్లలు గానీ పెద్దోళ్ళు గానీ చీకట్లు పడిపోయినా చేసినా వద్దంటున్నాము. నెక్స్ట్ మన ముందుకు రాబోతుంది బేబీ డాల్ లాంటి మన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అమృత. కమాన్ కమాన్ ఆన్ టు ద స్టేజ్ ఫ్రమ్ ఏ సాంగ్ అది? బ్లాక్ పింక్ సాంగ్. బ్లాక్ పింక్ ఫ్యాన్స్ అందరికి ఇది ఒక ఐ ఫీస్ట్. కమాన్ బ్యాంకాక్ పిల్ల కిందకి వచ్చి. డాన్స్ ఎంత పిచ్ అంటే మామూలు పిచ్ కాదు, బ్లాక్ పింక్ అట. ఇప్పుడు అసలు పిల్లలు ఏ పిల్లల్ని అడిగినా గానీ బ్లాక్ పింక్ BTS ఆ రెండు చెప్పకుండా ఉండట్లేదు. అసలు స్టైలింగ్ దగ్గర కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చెదగొడుతుంది. ఈ స్టెప్పులకి మా అందరికి మతి పోవాల్సిందే, అంత బాగా చేస్తుంది. బ్యాంకాక్ వెళ్ళే ముందు 2-3 స్టెప్పులు నేర్చుకుని వెళ్ళిపోతుంది దగ్గర. ఈ డ్రెస్ కోసం ఎంత తిరిగామంటే బ్యాంకాక్ నుంచి తెచ్చాను ఈ డ్రెస్. కరెక్ట్ గా ఈ బ్లాక్ పింక్ సరిపోయినట్టు. వేసవకాల అన్నాలు మామిడికాయలు ఇలాగే కట్ చేసుకుని తిన్నాము. ఈ జుట్టుకు మాత్రం ఎంత కేర్ తీసుకుంటదంటే భలే ఉంటది అనమాట. ఉంగరాల జుట్టు మళ్ళీ అన్ని హోమ్ మేడ్ వే, ఏవి కెమికల్ బేస్డ్ వాడదు. అమ్మో సడన్ గా చూసేసరికి తోటల మధ్యలో కదా ఏ చంద్రముఖి వాలింది అనుకున్నాను. నన్ను ఈరోజు భయపెట్టాలని ఫిక్స్ అయిపోయినట్టుంది. మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది పిల్లలు ఎప్పటి నుంచో కమెంట్ చేస్తున్నారు, ఈ లేసా అమ్మాయి బ్యాంకాక్ లోనే ఉంటది కదా చూపించమని చెప్పి. ఆ లేసా పిల్లకి ఇక్కడ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అనమాట. తాయోళ్ళు టీ షర్ట్లు వేసుకుని తిరుగుతారు ఆ పిల్లవి. సరే థాయిలాండ్ లో ఎప్పటికప్పుడు ఈవెంట్స్ పెడుతుంటారు అనమాట. ఆ ఈవెంట్ గానీ లీసా వస్తే ఖచ్చితంగా చూపిస్తానండి మీకు కూడా. క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు. ఆ లీసా తర్వాత లీసా అలా చేస్తుంది డాన్స్. ఇప్పుడు అసలైన స్టెప్ వస్తుంది అనమాట. ఈ స్టెప్ నేను ట్రై చేశాను కానీ అస్సలు రాలేదు. మన బుడ్డమ్మకు కూడా నేర్పించడానికి ట్రై చేసింది కానీ బుడ్డమ్మకి ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు అనమాట ఎలా పెట్టాలో. అసలు ఈ వే ఆఫ్ డాన్స్ కి ఎక్స్ప్రెషన్స్ మెయిన్ అనమాట. చూడండి అందరూ దగ్గర ఉంటే మన వాళ్ళు చూడండి ఎక్కడ ఉన్నారు, చెట్ల కింద ఆడుకుంటున్నారు. ఐస్ క్రీమ్లు వచ్చాయని సరే పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు. మనోడితో డాన్స్ చేయించడానికి తంటాలు పడుతున్నారు. ఆడికి ఐస్ క్రీమ్ ఇస్తే కానీ చేయడట. అసలు ఈ తోట మధ్యలో అయితే భలే సెట్ అయింది అనమాట. ఆ స్టేజ్ గానీ మొత్తం అందరికి కట్టు కూర్చోడానికి కూడా చాలా బాగుంది. మా నాన్నగారు ఇక్కడ పెట్టిద్దాం అంటే ఫస్ట్ వద్దని సార్ అనమాట. అసలే దోమలు నైట్ టైం పురుగులు గట్ట ఏమైనా ఉంటాయని. చక్కగా ఫంక్షన్ హాల్లో అయితే అలాంటి ఇబ్బంది ఏమి ఉండదని చెప్పి అన్నారు కానీ మాకు అంత ఇష్టం లేదనమాట. ఫంక్షన్ హాల్స్ లో యూజువల్ గా అంత ఇంట్రెస్ట్ ఉండవు మాకు. అసలు ఈ మామిడి తోటల మధ్యలో ఈ లైటింగ్స్ తో అదిరిపోయింది. అరిసి అరిసి అలిసిపోయాం అనమాట. ఇంకందుకే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం. అందరూ సీరియస్ గా పర్ఫార్మెన్స్ లో లీనమైపోయారు. ఇగో అందరికి సగం మందికి గోరింటకి ఎండిపోయినట్టు ఉన్నాయి. హ్యాండ్ వాష్ కి వెళ్ళారు. అసలే బటర్ స్కాచ్ నా ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట. మా ఆయన పక్కన ఉన్నారు, ఆయన కానీ పెట్టుకుని తినేస్తే నాకు అరగదు. ఓ స్పూన్ పెట్టేద్దాం. ఇంత సమ్మర్ లో ఐస్ క్రీమ్ నోట్లో పడగానే ఎవరికైనా స్టెప్పులు రావాల్సిందే. ఈయనకి మైకిల్ జాక్సన్ గాలి సోకినట్టుంది. మనోడిది ఇది 3వ ఐస్ క్రీమ్. ఏకంగా అన్నం తిన్నట్టు తినేస్తున్నాడు. ఇదిగో తల మీద నిండి నీళ్ళు పోస్తున్నారు. ఈ అన్నయ్యలు ఏకంగా ఎలా తడిసిపోయామో. ఇగో మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. విజ్జి పేరు
చిన్నప్పుడైతే ఒక్క క్షణం పడేది కాదనమాట. బెంచ్ కింద దూరం మరీ జుట్లు పీకిసుకుంటే వాళ్ళం శుభ్రంగా. వెనక నుండి మా అన్ని చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడు ఇద్దరిని. మేము చూడట్లేదు అనేసి ఎక్కిరిస్తున్నాడు అనమాట. కానీ కెమెరాలు చిక్కిపాడు. మా చెల్లికి దెయ్యం పట్టినట్టుంది. ఐస్ క్రీమ్ తింటూ నీళ్ళు తాగేస్తుంది. ఇంక రేపు చెడుగుడే. చిన్నపిల్ల దగ్గర లాగేసుకున్నాడు హిప్ బెల్ట్. నడుంకి తాడు కట్టడానికి ఎంతమంది కష్టపడుతున్నారో అలా ఆవిడ కట్లకి వెళ్ళిపోయింది. ఇది చిన్నపిల్లలకి బాగుంటుందని కొన్నాను అనమాట. ఏకంగా పెద్ద ఊరగా జాడి ఎంత ఉందో నడుము ఏకంగా ఊడిపోతున్నాయి చూడండి కాయిన్స్. ఇంకొంచెం పెళ్లి కొడుకు సైలెంట్ అన్న వాళ్ళందరికీ వీడియో. వీళ్ళందరూ ఆ దగ్గర గుమ్మగూడారంటే ఇంకా వరస్ట్. ఇంకా బెల్ట్ మీద ఆశలు తీసుకోవడమే. ఆ ఉన్న కాయిన్స్ కూడా ఊడిపిస్తున్నట్టున్నారు. ఒరే బోల్ డబ్బులు పెట్టి కొన్నాను రా ఇచ్చేయండి రా అంటే ఎవరు వినట్లేదు. అసలు పెళ్లి డాన్స్ వేసుకున్న వాళ్ళు పెట్టుకోవాలన్నమాట ఇలాంటి బెల్ట్. కానీ రుబ్రోల్లా కదల్లా పోతున్నాడు. ఇక మా హిప్ బెల్ట్ మేము తీసుకొని కోట్ వేసాము. నించొని కాళ్ళే పడుతుంది. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు ఇద్దరు ఐశ్వర్య రాయలు. దయచేసి రాయించుకొని కొట్టకండి. హే సైడ్ ప్లీజ్. ఇద్దరు ఐశ్వర్య రాయలు రాబోతున్నారు. ఐశ్వర్య రాయ్ ఏజంతో వీళ్ళేది కూడా అంతే. సో ఐశ్వర్య రాయ్ కాలం నాటి వాళ్ళు ఇద్దరు. కానీ లేటెస్ట్ రాయలే. సో వాళ్ళిద్దరే చేయబోతున్నారు. కన్నులతో చూసేది గురువా జీన్స్. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ గా ప్రాక్టీస్ చేసి వచ్చాము. అన్న గారు నేర్పించారన్నమాట. స్టెప్పులు గుర్తురాకపోతే ఇలా తిరిగిమన్నారు శుభ్రంగా. తర్వాత ఈ స్టెప్ పెద్దగా అలసిపోకుండా సింపుల్ సింపుల్ అనమాట. అక్కడికక్కడ అన్న గారి స్టామినాతో పోల్చుకుంటే నా స్టామినా తుస్సు అనమాట. ఆవిడైతే రోజు ఎక్సర్సైజ్ చేస్తారు. తక్క 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 జిమ్ తక్క 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 జిమ్ తక్క 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 జిమ్ తక్క జిమ్. ఇగో ఇలా ఇట్టించట్టు అట్టించుట్టు తిరిగితే సగం పాట కవర్ చేసి వచ్చి ప్లాన్ చేసాము. నా లైఫ్ లో ఫస్ట్ పెర్ఫార్మెన్స్. అప్పటికప్పుడే డాన్స్ ప్రాక్టీస్ చేసి పెర్ఫార్మ్ చేయడం. రెండేలే రెండు ఒకటేలే పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే. ఈ బుడ్డిది డిజిటల్ లాగా అన్ని పెర్ఫార్మెన్స్ లోకి వస్తుంది. మా చెల్లేకంగా ఫోన్ పట్టుకొని స్టేజ్ ఎక్కిపోతుంది. అర్ణ గారు మాత్రం మంచి ఫ్రెండ్ అయిపోయారు అనమాట. మాలో కలిసిపోయారు. ఈవిడ కూడా మర్చిపోయాను. దెబ్బకి వర్కౌట్ అయిపోయింది ఇద్దరికి. నేను కూర్చుంటే మళ్ళీ లెగలేనని చెప్పి అన్నగారిని కూర్చోబెట్టాను. మరి ఈవిడంత బాగా అయిపోయినా గానీ ఏదో పైపోయిన మామ అనిపించాను. ఎప్పుడో నా చిన్నప్పుడు నేర్చుకున్నాను భరతనాట్యం. అప్పుడే మర్చిపోయాను. మా పెర్ఫార్మెన్స్ గానీ మీకు నచ్చినట్టయితే 57575 కి SMS చేయండి. దెబ్బకి ఇద్దరు నుయ్యిలో ముంచి తీసినట్టు అయిపోయి ఇద్దరును. ఇగో అలిసిపోయిన వెంటనే ఐస్ క్రీమ్ తినకపోతే మాత్రం అసలు ఉండలేము. ఈ వేడికి ఐస్ క్రీమ్ నోట్లు పెట్టగానే చెవులో నుంచి ఆవిర్లు వచ్చేస్తున్నాయి. మనోడిది ఇది అప్పుడే 4వ గల. నాతో పాటు ఒకటి తెచ్చుకుంటున్నాడు. మా తమ్ముడు చెవులో పెళ్లికూతురు కూడా వచ్చుంటే బాగుంది కదా ఈవెంట్ కని అంటున్నాడు. మామూలుగా పెళ్లికూతురు ఈ ఊరు కాదనమాట, వేరే ఊరు. పొలిమేర దాటి రాకూడదని ఒక స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్ ఉంది. రేపు మన సైడ్ ఆడపిల్లలందరూ వెళ్తాం పెళ్లికూతురు దగ్గరికి. మేబీ నెక్స్ట్ బ్లాగ్ లో కనిపించచ్చు మీ అందరికి. నౌ వీఆర్ సింగింగ్ బటర్ఫ్లై సాంగ్.
లవ్లీ బటర్ఫ్లై. తదుపరి నృత్య ప్రదర్శన మన నృత్య కళాకారిణి అయిన కీర్తి వర్మ. కమాన్ కీర్తి. బావగారు తెలుగు మాట్లాడితే మామూలుగా ఉండదు మరి. ఇషాన్ గారు మళ్ళీ మైక్ మీద పడ్డాడు. మనోడికి ఏదో పెద్ద పని ఉన్నట్టు స్టేజ్ మీదకి ఎంటర్ అవుతున్నాడు చిన్న డ్రాగన్ లాగా. ఇంకోండి ఇలా తింగర పనులకి మాత్రం ఫస్ట్ ఉంటాడు అనమాట. వాళ్ళు డాన్స్ చేస్తే డిస్టర్బ్ చేయడానికి. పొరపాటున వీళ్ళు చెయ్యగానే తగిలిందంటే వీళ్ళకి చెరుకో చెట్టు ఎక్కేస్తారు పొట్టలు ఇద్దరు. ఈయన మా షెఫ్ సూర్యనారాయణ అని వంటలు చదువుకొడతారు మామూలు కాదు. ఇగో ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ మటన్ ఫిష్ అన్ని రెడీగా ఉన్నాయి రమ్మంటున్నారు భోజనానికి. ఈ సందడంతా చూస్తుంటే మాకు ఎక్కడి నుంచి కథల బుద్ధి వేయట్లేదు అనమాట. ఆకలి వేయట్లేదు ఎవ్వరికి. ఈ రోజు ఎలాగైనా మా నాన్నగారితో డాన్స్ చేయించాలి. మా అమ్మగారు సైలెంట్ గా తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. అచ్చే పిలుస్తున్నా పలకట్లేదు. డాన్స్ రాదట మాకేదో వచ్చినట్టు. మా మమ్మీ డాడీ నా మాట అస్సలు వినరు అనమాట. అల్లుడు గారు చెప్తేనే వింటారు. ఇంతవరకు నేను పిలిస్తే పట్టించుకోలే కానీ అల్లుడు గారు వచ్చిన వెంటనే వచ్చేస్తున్నారు నవ్వుకొని. ఇదిగో బలవంతంగా స్టేజ్ ఎక్కిస్తున్నాం అందరూ. మరి డాన్స్ ఎరగొడతారో చూడాలి. అమ్మయ్య నెమ్మదిగా ఎక్కింది సార్ స్టేజ్. ఇప్పుడు అత్తగారి బాధ్యత. మా అమ్మగారు సైలెంట్ దాక్కుండిపోయారు కానీ ఎలాగోలా తీసుకొచ్చారు అందరూ కలిసి. ఈ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డీ జోడీ నుండి ఫోన్ కాల్ రావాల్సిందే. మా అమ్మగారు మోమాట పడిపోయి స్టేజ్ వెనక్కి వెళ్ళిపోతున్నారు అనమాట. పడిపోయినా చేస్తున్నానా. ఇంకో మా తమ్ముడాలని వెనక నుంచి పెట్టేస్తే సరిపోద్ది సేఫ్టీగా. ఫోన్లో మా అమ్మగారికి ఒక స్టెప్ వచ్చింది. ఇగో మిగతా పెద్దోళ్ళందరినీ స్టేజ్ మీదకి వచ్చిమంటున్నాను. ఇగో బుడ్డ మెంటర్ అయింది. ఇంక తండ్రి కూతుర్ని అసలు పట్టుకోలేము. ఇంకో మా అందరిని చూసి పొట్టోడు కూడా ఎంటర్ అయిపోయాడు. ఐస్ క్రీమ్ లాలీపాపులు తినమంటే తినేస్తాడు కానీ డాన్స్ చేయడు. మా అమ్మగారు అసలు 6 feet హైట్ కదా. డాన్స్ చేస్తే రూఫ్ ఎక్కడ తగిలేస్తుందని చేయట్లేదు. ఈ డైలాగు పొరపాటుని వీడియో చూస్తున్నాడు మా అమ్మగారు విన్నారంటే గ్యారెంటీ పరిగెత్తుకొని తరిమి కొడతారు నన్ను. మా తమ్ముడు మాత్రం చిన్నప్పుడు కొంచెం చబ్బీగా ఉండడం ఏంటంటే పరిగెత్తలేకపోయాడు అనమాట. దెబ్బలు తినేసేవాడు. నేనైతే తూరీగలా ఎగిరిదాన్ని ఒక మేడ నుంచి ఇంకో మేడకి. ఇదిగో చాక్లెట్ పెద్దమ్మ వచ్చారు. నవ్వమన్నా నవ్వరు. మూతి బిగించుకొని డాన్స్ చేస్తున్నారు. గిల్లి అత్త చెట్టాను కదా దాక్కుంటే ఎవరు కనిపెట్టలేరేమో అనుకున్నారు. మనోళ్ళు ఎత్తుకొని మరి స్టేజ్ ఎక్కించారు. ఇంకో తాత మనోడు తెగ కష్టపడిపోతున్నారు ఇల్లు వెనకతల. మా అమ్మగారు 2 చెవుల్లోని దూదులు పెట్టుకొని వచ్చారు. పెద్ద పెద్ద సౌండ్లు అంటే ఇప్పుడు పడదు. ఆందోళన వచ్చేస్తుంది. ఎప్పుడు లలిత సహస్రనామం చదువుకొని ప్రశాంతంగా ఉంటారనమాట. ఈ బూర్ల కన్నమ్మా మాకన్నా బాగా చేస్తున్నారు డాన్స్. గోరింటాకు ఎంత వరకు వచ్చింది? ఆల్మోస్ట్ సగం అయిపోయింది. అయిపోయిందా? చాలా బాగా పెడుతున్నారండి ఓపిక. అవునా? చాలా బాగుంది అసలు డిజైన్. ఇలాగంటే అలాగా టక 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 వేసేస్తున్నారు పెన్తో గీసినట్టు. ఇగోండి ఈరోజు హడావిడంతా ఈ బుడిబుడి పిల్లలదే. అస్మాను స్టేజ్ ఎక్కడం దిగడం. చిన్న ఉల్లిపాయలాగా పొట్టి స్టేజ్ ఎక్కిపోయింది అనమాట. ఇక వాళ్ళ నాన్నమాట తప్ప ఎవరి మాట విందు. టైం 10 అవుతుంది. ఒక్కరు కూడా ఆకలి అనుకుంటే డాన్స్ చేస్తున్నారు. అస్సలు ఎనర్జీ తగ్గట్లేదు. ఈ వైజాగ్ పిల్ల చితక్కొడుతుంది డాన్స్. ఏం పాట చేస్తావు అమ్మా? రామయ్య అయ్యో మన బుడ్డం ఏదో పాట అడిగితే ఇంకేదో పాట పెట్టారు. అబ్బో మన ఇషాన్ గడు ప్యాంట్ ఎగేస్తున్నాడంటే ఏదో ఉంది. అబ్జర్వ్ చేస్తున్నాడు ఏ స్టెప్ వేయాలా అని.
మా తమ్ముడు ఏదో పుణ్యం చేసుకొని ఉంటాడు, నా కొడుకు డాన్స్ చేస్తాడంటే. మనోడు ఏదైనా ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం కామ్గా ఉంటాడు, అయిపోయే ముందు మాత్రం తెగ రెచ్చిపోతాడు. ఏదో అప్పుడే లేచిపోయావు, అయిపోయిందని ఇది లేపిసారాలు. అబ్బో పెళ్లి కూతురులో రెడీ అయిపోయారు మీరు. ఇవి ఇంకా అవుతున్నాయి, కోన్స్ ఉన్నాయండి, సరిపోతాయా? ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా మీరు? ఫంక్షన్ అయిపోయిన టైంకి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు మీరు? షాపింగ్ అత్త ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయారు రాకుండా? మీరు మరి ఇదే ఫంక్షన్ వచ్చి షాపింగ్ ఏంటి, మీరు ముందు చేసుకొని రావాలి. షాపింగ్ ఆల్మోస్ట్ అందరు గోరింటాకులు అయిపోయినట్టున్నాయి, మనమే ఉన్నాం ఇంకా. ఇదిగో మా చెల్లి కూడా ఇంకా పెట్టించుకోవాలనిట్టుంది, ఇద్దరం కలిసి వెళ్ళాలి. అమ్మో మా గ్రీన్ షర్ట్ అని ఇషాన్ దగ్గర కాపీ కొట్టిస్తున్నట్టున్నా స్టెప్లు. ఎలాగోలాగా స్తంభం ఇరిపేసేలా ఉన్నాడు ఈరోజు. అబ్బో మీరు అందరూ స్టేజ్ దిగి రిలాక్స్ అవ్వండి అమ్మా. లేడీస్ డాన్స్ చేస్తారంటే దిగండమ్మా అందరూ. పెళ్లి కొడుకు ఎక్కువ అలసిపోవద్దాం, మరి అసలే పెళ్లి. కమాన్ దిగాలి. మొత్తం పిల్ల బ్యాచ్ అందరూ స్టేజ్ మీదే ఉన్నాము. మిడతకల్లు ఆడించుకుని అవసరం ఏంటి అంటున్నారు మా ఆయన. ఇల్లు చూడండి, డాన్స్ చేయకుండా సైలెంట్ తప్పించుకుంటున్నారు, నడుచుకొని వెళ్ళిపోతున్నారు. ఇదేదో వాక్ లాగా. ఈ పాటకైతే ఎవరు ఎలా గెంతిస్తున్నా పర్లేదు. నాగార్జున గారు నల్ల రంగు చీరలు ఎంటర్ అవుతారు అనుకున్నానే. నల్ల కలద్దాలు పెట్టుకుని నెట్ చున్నితో ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళున్నారే సైలెంట్ గా ఒక్కొక్కరు ఎంటర్ అవుతున్నారు మా డాన్స్ అంతా పాడు చేయడానికి. అసలు అప్పుడు పాటలు ఇప్పుడు మంచి మజా ఇస్తున్నాయి అనమాట. నిన్నే పిల్లాడితో సినిమాలో అవి పాత రోజులు గుర్తుకొచ్చి వాళ్ళందరికీ. పర్ఫార్మెన్స్ ఎవరు బాగా తీసుకొచ్చాను. మొత్తం సౌండ్ బాక్సెస్ తో కలిపి 2 మైకులు ఇచ్చారనమాట. నాకో మైకు, మా అన్నీకో మైకు. మా అన్ని మైకు బుడ్డోడు పట్టుకెళ్ళిపోయాడు. ఆ మైక్ లో ఫుల్ గా అరుస్తున్నాడు అనమాట. అది ఆపడానికి ట్రై చేస్తున్నాం అందరూ. ఆన్ చేసారా ఒకసారి? మైక్ ఆఫ్ చేసా. విజయ్ చూపించి ఆఫ్ చేయకు, అది తెలియకుండా ఆఫ్ చేయి. ఓకేనా? మాట్లాడమని అది జస్ట్ కింద కనాలి. హలో మాస్టరింగ్ అట, మైక్ టెస్టింగ్ కొంచెం తిప్పలు. ఇదిగోండి నెక్స్ట్ వస్తుంది మా అన్నయ్యల కూతురు, బుడ్డిది అనమాట. 2 సంవత్సరాలు. లింగి లింగిడి కింద చూడండి రెడీ అవుతుంది పిల్ల మేకప్ వేసుకొని. రావాలి స్టేజ్ మీదకి. పొట్టమ్మ వస్తుంది పొట్టమ్మ వచ్చేస్తుంది. వచ్చేయాలి. రావాలి పొట్టమ్మ. ఏంటి చేమకట్టు కరిస్తుందా ఏంటి? రావాలి. అది డ్రెస్ మాత్రం అదరగొట్టావు, మరి డాన్స్ అదరగొడతావు లేదో. పెళ్లి కొడుకు కర్లేదు, అదే చేమ కరిసింది. చేమ కర్లేదట, అదే చేమను కరిసిందంట. ఇషాన్ గారికి చేంజ్ ఫస్ట్, నన్ను వదలట్లేదు. వచ్చి నుంచి మా ఫ్రెండ్ వదలట్లేదు. ఇషాను ఆడితో చేయించమంటుంది డాన్స్. వీళ్ళందరూ కలిసి పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకోకుండా ఆపుదాం అనుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఒకళ్ళ తోసుకుంటున్నారు. రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా. అమ్మో ఎంత పని అయిపోతుంది. ఆదరా బాదరా, నువ్వు వెళ్ళండి గోతిలో పడొద్దురా. మా ఆయన కొంప తీసి కుర్తా గట్టి చింపేస్తారు ఏంటి అసలు కొత్తది. వద్దురా.
మా అమ్మగారు ఒకట్లేరు, భోజనంకి వెళ్ళారు కదా, మంచి టైం చూసారు వీళ్ళందరూ. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా. వర్మ గారికి పెళ్ళైనట్టు గుర్తులేనట్టుంది. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి. ఇంకేటి కాదు, వీళ్ళు పెళ్లి మానేస్తే సగం షాపింగ్ ఖర్చులు తగ్గిపోతాయని వీళ్ళు బాధ. శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. అమ్మో, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. మా ఆయన కల్లేకంగా మీటర్ ముందుకు వచ్చాయి. లేదు ఎంత మారిపోయాడు, గుర్తుపట్టలేనట్టు బక్క చిక్కిపోయి మంచి లుక్కు వీళ్ళు ఎంత అంత ఓవరాక్షన్ చేయట్లేదు. పోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట కా పూటే తన ఐ లవ్ యు చెప్పాలి. ఏం కోరినా తక్షణం తీర్చాలిరా అవరం. అతి సామైందిరా కాపురం, పెళ్లి క్షమించరాని నేరం. ఆహా, కళ్ళద్దాలు పెట్టింది ఒక మరదలు, ఇంకో మరదలు పెట్టాల్సి ఉంది. ఇంకా Don't marry, hey, be happy, yeah, yeah. మా ఆయన సైలెంట్ తోసేస్తున్నారు వాళ్ళ చెల్లిని కిందకి వెళ్ళిపోమని. మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు, పూలుగానే వాడు దేశముదు. వీళ్ళకి అలాగుంది చూడండి వీళ్ళు వేషాలు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి నెత్తురు. వాడిని తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. చూడండి అసలు ఏమైనా సూట్ అయింది ఈ సాంగ్. కోడి నాగు లాంటి వాడిని వానపాము చేసింది, అది కాదురా అది అనకొండ. ఈ బుడ్డం మరిని వాళ్ళ డాడీకి సపోర్ట్ చేస్తుంది. చూడండి మూడు దగ్గర మైక్ పెడుతుంది ఇంకా మమ్మీని తిట్టమని. కాషాయమే కట్టాడురా ఇంకా కాశీకి పోయాడురా. కళ్ళజోడు జారిపోతున్నట్టుంది చెమటికి. చూడండి దౌర్జన్యం ఎలా తోసేస్తున్నారో. మమ్మల్ని ల్యాండ్ అయిపోయింది సైలెంట్ గా. మరెందుకని నేను కూర్చుని పోయాను మెహందీకి. సింపుల్ గా 4 గీతలు గీసిమన్నాను. అసలు నా కోపిక తక్కువ అనమాట. ఓ దగ్గర కూర్చొని కూతురుగా ఉండాలంటే అసలు ఉండలేను. అసలు సంగీతం గొప్ప జోష్గా జరుగుతుంది. మన వాళ్ళందరూ ఎనర్జీస్ కి ఒక పెద్ద విజిల్ వేయాలి కానీ నాకు విజిల్ వేయడం రాదు. ఈ కోన్ పెడుతున్న పిల్ల నాకేటి బాధ అనుకుంటుందేమో మనసులో. ఈరోజు అందరం ఇలా తైతక్కలు ఆడుతున్నాం కానీ రేపు అసలు ఎర్లీగా లెగాలన్నమాట. ఇవ్వండి గోరెంటు ఎప్పుడైనా కడిగేస్తే బాగా పండదు అనమాట, వేరంగా పోతుంది. జస్ట్ అది బాగా డ్రై అయిపోయిన తర్వాత ఊడిపోతుంది చూసారా. తర్వాత కోకోనట్ ఆయిల్ రాసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది రెడ్ గా. వీళ్ళు పక్క ఆల్రెడీ పోయింది ఇందాక కదిలినప్పుడు. బాబాజీ పాటగాల సడన్ గా లైట్లు ఆపేసి పాటలు ఆపియాలట, అప్పుడు కెవ్వు కెవ్వు కేక అయిపోద్ది. ఏ స్టెప్ మిస్ అయినా పర్లేదు కానీ పిడకల స్టెప్ మాత్రం మిస్ అవ్వకూడదు ఏ ఈవెంట్ లోని. చూడోసారి నువ్వు పాట పాడతావా? ఓకే పాడాలి. ఒరే మైక్ ఆర్చినట్టున్నావురా. స్టార్ట్ స్టార్ట్. పాట పాడు, నీకు వచ్చిన పాట. ఓకే గో భోజనానికి టైం అవుతుంది, ఇంకెళ్ళపోతే రౌండ్ అయిపోద్ది అందరికి. నెక్స్ట్ వ్లాగ్ లో పెళ్లి కూతురు చూడడానికి వెళ్తున్నాము. బాయ్ బాయ్.